స్టేజ్లో అందరూ దీని నుంచి పాస్ అయిన వాళ్ళే. స్టే పాజిటివ్ గైస్, బ్యూటిఫుల్ జర్నీ. Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome to another podcast session. So ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే హౌ టు స్టే పాజిటివ్ డిస్పైట్ ఫెయిలియర్స్. ఇది ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, లైఫ్కి రిలేటెడ్. సో వాట్ ఎవర్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ టుడే, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, మీ లైఫ్లో ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో కూడా ఈ పర్టికులర్ ఏవైతే చెప్తానో ఐ థింక్ సమ్హౌ ఆర్ ద అదర్ వే ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఫెయిలియర్స్ అనేవి చాలా కామన్, రైట్? ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఫెయిలియర్స్ ఇన్ హిస్ లైఫ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే పాజిటివ్, to stay confident despite those failures kada. In fact last podcast chesinapudu I told you guys to express your views, me feelings, whatever questions you have. So one such comment was, sir nenu board exams rasam, board exams sariga cheyalekapoyinam, okay, but I want to perform very well in my MSET examination. So what he was saying is, despite he being positive, ఎందుకో బోర్డ్ ఎగ్జామ్స్ సరిగా చేయలేదు అని ఆ థాట్ మైండ్లో రన్ అవుతూనే ఉంది. అండ్ దట్ ఈస్ బేసికలీ డిస్ట్రాక్టింగ్ హిమ్ కదా. అరే సరిగా చేయలేకపోయినా, అరే సరిగా రాయలేకపోయినా, అరే ఫెయిల్ అయిపోయినా. ఫెయిల్ అంటే మీరు అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా. ఓకే, ఏం చేయాలి సార్, అసలు కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది నా మీద, నాకు అసలు నేను ఏం చేస్తాను, అసలు లైఫ్లో ఏమైనా పీక్తానా లేదా, ఇలాంటి ఒక థాట్స్ ఉంటాయి డెఫినెట్లీ. ఇట్స్ వెరీ కామన్. లెట్ మీ టెల్ యూ, ఇది మీకు మాత్రమే కాదు, ఐ హ్యావ్ ఆల్సో గాన్ త్రూ ద సేమ్ ఫేస్. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ somehow or the other in one of their ఒక్కొక్క స్టేజ్లో అందరూ దీని నుంచి పాస్ అయిన వాళ్ళే. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు వెనెవర్ ఐ ఏదైనా ఒకటి చేద్దాం అనుకొని అది ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1-2 days అయితే అది మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఎలా రన్ అవుతూ ఉంటుందంటే, అరే ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్ కదా, అరే ఇలా కాకుండా అట్లా చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చేదేమో, నేను అనుకున్నంత వాట్ ఎవర్ ఐ వాస్ థింకింగ్ అది ఖచ్చితంగా వచ్చేదేమో, ఇలా అనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ గైస్, ఐ థింక్ దట్ ఈస్ డెస్టినీ, రైట్? అంటే మళ్ళీ డెస్టినీ మీరు బిలీవ్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ ద థింగ్ ఇస్ ఏది జరగాలో అది జరుగుతుంది. I strongly believe in it, that whatever has to happen అంతే. సో we just can't stop it. అంటే ఆ రోజు అలా జరగాలి అని రాసుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, డిస్పైట్ యూ వర్కింగ్ వెరీ హార్డ్, మీరు చాలా 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 గట్టిగా ప్రయత్నించారు, యూ హ్యావ్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్, బట్ సమ్టైమ్స్ మీరు అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే, బట్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్ డజంట్ మీన్ మీరు ఇంకా నా వల్ల ఏం కాదు, నేను పనికిమాలినోడిని అని అట్లా అనుకోకండి. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ గైస్, లైఫ్ గివ్స్ అస్ మెనీ ఛాన్సెస్. మనకి అర్థం కాదు కానీ లిటరలీ లైఫ్ గివ్స్ అస్ రియలీ మెనీ ఛాన్సెస్. అండ్ మేబీ ఒక్కసారి ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మీ పర్సనాలిటీ మీరేంటో అది ఆ ఫెయిల్యూర్ మిమ్మల్ని డిఫైన్ చేయదు. రిమెంబర్ దాట్. ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ కూడా మిమ్మల్ని డిఫైన్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ రిమెంబర్ దిస్ త్రూ అవుట్ యువర్ లైఫ్, దట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ యూ. మీరంటే డిఫరెంట్. యూ యాజ్ ఎ పర్సనాలిటీ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై వాట్ యువర్ సక్సెస్ ఆర్ ఆర్ వాట్ యువర్ ఫెయిల్యూర్స్ ఆర్. ఓకే, యూఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ సక్సెస్ల గురించి, మీ ఫెయిల్యూర్ గురించి, దాని గురించి అక్కర్లేదు. ఓకే, అంటే ఐ అగ్రీ దట్ ద సొసైటీ ఈజ్ లైక్ దాట్. మన చుట్టూ ఉన్నప్పుడు మన గురించి చెప్పుకోవాలంటే మన గొప్పలు చెప్పుకుంటారు అందరూ. మనం అంటే చెప్పుకోవాలంటే గొప్పలు చెప్పుకుంటారు, తిట్టుకోవాలంటే మనని తక్కువ చేసి తిట్టుకుంటారు. వాడికి ఎగ్జామ్లో సరిగా మార్క్స్ రాలేవు, ఇగో ఈ పిల్లోడికి ఇంటర్లో 470కి 460 459 వచ్చినాయి, మీ వాడు ఏం చేస్తున్నాడు, ఓన్లీ 420 వచ్చినాయా. ఓకే, ఇగో వీడికి జేడబ్ల్యూలో మంచి ర్యాంక్ వచ్చింది, మీ వాడు ఏం చేస్తున్నాడు, ఏం అసలు ర్యాంకే రాలేదా, ఎందుకు? ఇవన్నీ లెట్ మీ టెల్ యూ, సమ్ పాయింట్ ఆర్ ద అదర్ త్రూ అవుట్ యువర్ లైఫ్ ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు. ఓకే, మీరు ఇంటర్లో ఉన్నారు, ఇప్పుడు ఇంటర్మీడియట్లో మీరు ఇలాంటివి వింటూ ఉంటారు. ఓకే, వన్స్ యూ గెట్ ఇన్ టు బీటెక్లో సార్ ఒక మంచి జాబ్,
ఓకే, అప్పుడు ఏమంటారంటే మంచి జాబ్ వచ్చిందా, ఎంత ప్యాకేజ్ వచ్చింది, 10 లక్షలే వచ్చిందా, మా వాడికి మా రిలేటివ్కి ఒక 20 లక్షల ప్యాకేజ్ వచ్చిందని అలా కంపేర్ చేస్తారు. ఓకే, అండ్ ఆ తర్వాత ఇంకా లైఫ్లో అంతే మొత్తం ఎంత సంపాదించినావు, ఓహో మీకు ఎన్ని కార్లు ఉన్నాయి, 2 కార్లే ఉన్నాయా, నాకు 4 కార్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, అసలు బిల్డింగ్ లేదా మీకు, మాకు 3 బిల్డింగ్లు ఉన్నాయి. ఇలా కంపేర్ చేస్తూ మనల్ని తక్కువ చేసేవాళ్ళు త్రూ అవుట్ ద లైఫ్ ఉంటారు. ఓకే, నా వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ వీళ్ళ మాటలు పట్టించుకొని ఓకే, మనల్ని మనం వేస్ట్ కాలమని అనుకోవడం కరెక్టా, వీళ్ళని లైట్ తీసేసుకొని వీ నో వాట్ వీఆర్ కదా, వీ నో హౌ మచ్ వీఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ ఇన్ టు ఇట్, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అని తెలుసు. అండ్ ఖచ్చితంగా ట్రస్ట్ మీ గైస్, కష్టపడేవాడికి హానెస్ట్గా ఉండేవాడికి ఎప్పుడో ఒకప్పుడు రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది. సో స్టే పాజిటివ్ గైస్. ఓకే, ఈ నెగిటివిటీని అంతా పక్కన పడేసేయండి. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే ఇగ్నోర్ చేయండి డెఫినెట్లీ. ఓకే, అది వినొద్దు అని మన చెవులు మూసుకున్నా కూడా అది వినిపిస్తూనే ఉంటాయి అలాంటి మాటలు. ఓకే, లైట్ తీసేసుకోండి, ఇక్కడ నుంచి వినండి, ఇక్కడ నుంచి బయటికి వదిలేసేయండి. వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కూడా దండగే. మీరు అనవసరంగా సార్ వాళ్ళతో నేను కూర్చొని నేను ఆర్గ్యూ చేస్తాను, నేను ఇలాంటి కాదు అని ప్రూవ్ చేయడం కూడా దండగే. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి గైస్, ఒకడు మిమ్మల్ని తక్కువ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు నో మ్యాటర్ మీరు 100 మంచి పనులు చేసినా ఓకే, ఒక్క చిన్న తప్పు చాలు వాళ్ళు మళ్ళీ పాయింట్అవుట్ చేయడానికి. బికాజ్ ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది కదా, ఎట్లనో ఒకలాగా నీలో తప్పు వెతకాలి నేనని. సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకండి. యూజువల్గా ఏమవుతుందంటే గైజ్, ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు లూజ్ అవుతుందంటే మనకి పర్లేదు, ఇప్పుడు వెన్ వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్, ఓకే పర్లేదు, ఒకసారి కొంచెం రిజల్ట్ అటు ఇటు అయినా కూడా మనకు ఓకే అంటే లోపల ఉంటుంది కొంచెం ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అరే కొంచెం మంచిగా ట్రై చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ పక్కన వాళ్ళు వచ్చి పుల్లలు పెడతారు అప్పుడు కొంచెం అంతేనా ఇంతేనా అని. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక పాయింట్లో అరే షట్, అసలు నేనేంటి ఇలా అయిపోయినా, వాడు అలా చేస్తున్నాడు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, నేనేంటి ఇలా అయిపోయినా, ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ టెలింగ్ యూ నో గైస్ టు స్టే పాజిటివ్ డిస్పైట్ ఆల్ ద ఫెయిల్యూర్స్. రిమెంబర్, ఫెయిల్ అవుతున్నప్పుడు ఓకే, మీరు నిజంగా హానెస్ట్గా మీ 100% బెస్ట్ ఇచ్చారా అందులో, ఆ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగండి. ఈ బయట నాయిస్ అంతా వదిలేసేయండి. వేరే ఎవరేమన్నా అంటే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. అండ్ లెట్ మీ టెల్ యూ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు. ఈ మధ్యలో కొంతమంది పేరెంట్స్ చూస్తున్నా, అసలు మామూలు టార్చర్ కాదు అది. 430, 440 అవుట్ ఆఫ్ 470 వచ్చినా కూడా హ్యాపీగా ఉండట్లేదు. ఇంకా వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ప్రతి ఒక్కరికి 460, 450 రావు కదా, ప్రతి ఒక్కరికి జేడబ్ల్యూ ర్యాంకులు రావు కదా, ప్రతి ఒక్కరికి ఎంసెట్ ర్యాంకులు రావు కదా. అందరూ అంత టాలెంటెడ్ ఉంటే ఈ ప్రపంచంలో అందరూ బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, అందరూ మార్క్ జుగన్బర్గ్సే ఉంటారు కదా. అలా కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీవన్ ఇస్ నాట్ టాలెంటెడ్, ఎవ్రీవన్ హ్యాస్ నాట్ ద సేమ్ టాలెంట్. ప్రతి ఒక్కడు యునీక్ అబ్బా. అసలు ఈ కాంపిటీషన్ స్పెసిఫికలీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు మామూలు కంపారిజన్ కాదు. 440 తెచ్చుకున్నా కూడా పేరెంట్స్ అర్రే 450 వస్తే బాగుండు, 460 వస్తే బాగుండు. ఇగో దీనివల్లే కాన్ఫిడెన్స్ పోతుంది. ఈ కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఎలా అంటే మనల్ని తక్కువ చేసి అసలు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా బయటపడేసి ఈ బీటెక్ ఇంకా మనకు తెలుస్తుంది అంటే మనం ఫిక్స్ అయిపోతాం అనమాట. మనం వేస్ట్ కావాలని వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు మన మైండ్లోకి. ఇంకా మనం అదే పర్సెప్షన్ తోటి ఇంకా అట్లా బతికేస్తూ ఉంటాం లైఫ్ అంతా. సో లెట్ మీ టెల్ యూ గైస్, నెవర్ లిజన్ టు ఎనీవన్ అవుట్ సైడ్. ఓకే, మీలో ఒక మైండ్ వాయిస్ ఉంటుంది, దాన్ని మీరు అడగండి ఎక్కడైనా ఎప్పుడైనా. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, దిస్ ఇస్ లైక్ డిస్పైట్ ఫెయిల్యూర్స్ అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం అది కాదు. ఫెయిల్యూర్ అంటే మీరు ఒకటి అనుకున్నారు, ఓకే అది జరగట్లేదు, ఓకే మీరు అనుకున్నంత రావట్లేదు, మీరు అనుకున్నంత జరగట్లేదు అక్కడ. అలాంటప్పుడు జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, am I putting 100% of my efforts into it? Just question yourself. మిమ్మల్ని మీరు జస్ట్ ఆ క్వశ్చన్ ఒక్కటి అడగండి. లోపల నుంచి చెప్తాను, నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాం దట్ లోపల ఒకడు మంచోడు ఉంటాడు, ప్రతి ఒక్కడిలో ఒక మంచోడు ఉంటాడు. ఓకే, ఆడు నీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు, ఆడు ఎప్పుడు కరెక్ట్ ఆన్సరే ఇస్తాడు. ఓకే, ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ సేయింగ్ దట్ అవును నువ్వు 100% ఇచ్చావని, వదిలేసాయి, పక్కన పడేసాయి. ఆ రిజల్ట్తో సంబంధమే లేదు, పక్కన పడేసాయి.
పోయిందా వదిలేసే, నెక్స్ట్ టైం యూ గోయింగ్ టు గివ్ యువర్ బెటర్, అంతే, యూ గోయింగ్ టు గివ్ యువర్ బెస్ట్, అంతే. ఈ బయట నాయిస్ అదంతా పక్కన పడేసాయి. ఓకే, బికాస్ గైస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ గివింగ్ అవర్ బెస్ట్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఇన్ ద ఎండ్. మనం అనుకుంటాం రిజల్ట్ చాలా మ్యాటర్ అవుతుందని. ఓకే, రిజల్ట్ కోసమే చేస్తుంటాం మనం. ఈ కాలేజ్లోకి వెళ్ళడానికి చదువుతాం, ఈ ఈ ఈ జాబ్ కొట్టడానికి ఇంత ప్రిపేర్ అవుతాం. ఓకే, ఇవన్నీ రిజల్ట్ కోసం చేస్తాం అనుకుంటాం. బట్ కొన్నిసార్లు రిజల్ట్ రాకపోయేసరికి మనం ఏదో మనం మొత్తం కోల్పోయినాం, మనం వేస్ట్, కాన్ఫిడెన్స్ ఏం లేదు, అట్లా లేదు. వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ రిజల్ట్ ఈస్ నాట్ మోర్ ఇంపార్టెంట్, ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, మీరు ద గ్రేట్ ఎంఎస్ ధోని ఏం చదువుకున్నాడు చెప్పండి ఒకసారి. ఎంఎస్ ధోని 12th పాస్, అంతే, 12th క్లాస్ పాస్ అయ్యాడు అంతే. ఓకే, అండ్ ఇఫ్ యూ కెన్ సీ నౌ, ఇఫ్ యూ సీ హిమ్ నౌ, ఎన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అండ్ నాట్ ఓన్లీ ఎంఎస్ ధోని గైస్, బిల్ గేట్స్ తీసుకోండి, యూ టేక్ మార్క్ జుకర్బర్గ్. ఓకే, వీళ్ళందరూ కాలేజ్ డ్రాప్ అవుట్స్. వాళ్ళు ఏమన్నా ఐఐటీలు, ఎన్ఐటీలు లేదంటే ఈ జేడబ్ల్యూలు క్రాక్ చేశారా? అలా ఏం లేదు, రైట్. వాళ్ళకి కూడా వాళ్ళ స్ట్రగ్లింగ్ ఫేజ్లో అనుంటారు. మీరు ఎంఎస్ ధోని సినిమా చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, రైట్. బట్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ దే కెప్ట్ బిలీవింగ్ దెమ్ సెల్ఫ్, బికాస్ ఎట్ ఎవ్రీ పాయింట్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. దే హ్యాడ్ ఫుల్ బిలీఫ్ ఇన్ దెమ్. ఓకే, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఫెయిల్ అవుతున్నా కూడా వాళ్ళకి తెలుసు వీళ్ళు 100% ఇస్తున్నా అని. సో 100% ఇస్తున్నప్పుడు యూ నీడ్ నాట్ టు వరీ గైస్. ఓకే, మీ కాన్ఫిడెన్స్ మీరు లూజ్ చేసుకోకండి. వేరే వాళ్ళ మాటలు నమ్మేసి డోంట్ టేక్ దాట్ యాజ్ యూ. ఓకే, మీకు తెలుసు మీరేంటో మీరు, రైట్. సో కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అండ్ డెఫినెట్గా ఒకరోజు సక్సెస్ వస్తుంది మీకు. కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ కీప్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్ గైస్ దిస్. ఓకే, ఎందుకంటే చెప్తున్నా కదా, ఈ రిజల్ట్ దానిలో ఎక్కువ పడిపోయి రిజల్ట్ రాకపోయేసరికి నేను వేస్ట్గా అట్లా లేదు. ఆ రిజల్ట్ కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారు మీరు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని హవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ పెట్టారు, ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు. ఓకే, ఎన్ని సాక్రిఫైజులు చేశారు. దీని నుంచి మీ పర్సనాలిటీ మారలేదు చెప్పండి ఒకసారి. మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఎగ్జామ్ అనే కాదు, లైఫ్లో ఏదో ఒక దానికోసం మనం కష్టపడి ఉంటాం. ఆ ప్రాసెస్లో మన పర్సనాలిటీ, మన థాట్స్, మనలో ఎంత క్యాలిబర్ ఉంటుందా అని మనం రియలైజ్ అవుతాం కదా. ఎస్ ఆర్ నో? అది లెర్నింగ్ కాదా చెప్పండి? రిజల్ట్ ఒక్కటి రాకపోయేసరికి అయిపోయింది అంతే, వేస్ట్, అట్లా కాదు. ఓకే, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో నిన్ను నువ్వు ఎంత మార్చుకున్నావో రిమెంబర్, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ దాట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు స్టే విత్ యూ గైస్. లెట్ మీ టెల్ యూ, లైఫ్ లాంగ్ ఆ కష్టపడే తత్వం, ఆ హానెస్టీ, ఓకే, ఆ డెడికేషన్ అనేది మేబీ ఈరోజు ఈ రిజల్ట్ రాలేదేమో, బట్ ఈ ప్రాసెస్ నుంచి నేర్చుకున్నారు కదా, ఇవన్నీ మీకు ఏదో రోజు ఇంకా పెద్ద రిజల్ట్ ఇస్తుంది మీకు, ఇఫ్ యు ఆర్ రియలీ డూయింగ్ దిస్ విత్ 100% హానెస్టీ. సో ఐమ్ టెలింగ్ యూ గైస్, అసలు ఫెయిల్యూర్స్ వస్తే, ఓకే, మీరు అనవసరంగా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి, ఓకే, టెన్షన్ తీసుకొసుకొని నేను దేనికి పనికిరాను ఇలాంటివి ఆలోచించకండి. జస్ట్ కీప్ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ ఆర్ మేడ్ ఫర్ బిగ్ థింగ్స్. జస్ట్ కీప్ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ దట్ మీరు ఖచ్చితంగా కొడతారు, గట్టిగా కొడతారు. ఓకే, ఎందుకంటే మీరు ప్రతిదీ ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు దానికోసం. సో ఖచ్చితంగా కొడతారు. మేబీ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే వేరే ఒక రోజు, బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా గట్టిగా కొడతారు. ఆ సక్సెస్ సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్కి ఎవరైతే బయట నుంచి అంటున్నారు కదా, ఆ సౌండ్తో వాళ్ళందరి నోర్లు ఇలా మూతపడతాయి. ఓకే, మీరు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, వాళ్ళతో కూర్చొని ఆర్గ్యూ చేయాల్సిన పని లేదు. ఆ సక్సెస్ ఇస్ ద ఐమ్ టెలింగ్ గైస్, దట్ సౌండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ ఫర్ దెమ్ ఫర్ మేకింగ్ దెమ్ సైలెంట్. Definitely I can say that. Okay, so that's it from today's podcast. So ఇది తీసుకోవాలనిపించింది ఎందుకంటే I know in fact there was one stage in my life where I felt very very డిప్రెస్డ్ అనలేను కానీ చాలా డీమోటివేటెడ్గా ఉండే. ఎట్లా అంటే నేను ఒకటి అనుకున్నా అవ్వలేదు. ఓకే, ఐ హ్యావ్ గివెన్ లిటరలీ 200% ఇంటూ చెప్తున్నా కదా, 200% పెట్టేసా దానిలో. ఆల్మోస్ట్ ఒక 1 year పని చేసాం, 200% పెట్టా అందులో. అండ్ సడన్లీ వన్ డే అది నేను చెప్పలేను బయటికి, బట్ డెఫినెట్లీ సమ్డే ఐల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. బట్ వన్ డే నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే ఏం వర్కౌట్ అవ్వట్లేదని. ఓకే, ఐ ఫెల్ట్ రియలీ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఎంత లో ఫీల్ అయ్యాను అని.
ఓకే, అనిపించింది అరే నేను పనికిరానేమో, అంతే ఇంకా వేస్ట్, అసలు కాన్ఫిడెన్స్ లేదు, మొత్తం కాన్ఫిడెన్స్ అంతా పోయింది. బట్ దట్స్ వెన్ గైజ్ ఐ రిమెంబర్డ్ ద స్టేట్మెంట్ దట్ రిజల్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్ అని, ప్రాసెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని. అయితే నాకు అనిపించింది ఏంటంటే రిజల్ట్ మన చేతిలో లేదు, అంతే కదా. మనం ఎంత చేసినా ఏం చేసినా రిజల్ట్ మన చేతిలో ఉండదు. చాలా మనం ఏమనుకుంటామంటే మన చేతిలోనే రిజల్ట్ ఉంటుంది, మన చేతిలోనే అన్నీ డిసైడ్ అవుతాయి అని. కానీ గైజ్ ఒక రిజల్ట్ మనకు అనుకూలంగా రావాలంటే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. గుర్తుపెట్టుకోండి అది. ఇంకోటి ఇది చాలా యూజ్ కూడా అవుతుంది మీకు లైఫ్లో. అంటే సక్సెస్ వచ్చిన తర్వాత కొంతమంది ఎలా అంటే కొంచెం కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు కదా, అంటే కొంచెం యాటిట్యూడ్ వచ్చేస్తుంది, అంటే నేనే చేసిన ఇదంతా అని. అది కూడా తప్పే. ఎందుకంటే ఒక రిజల్ట్ పోయినా లేదంటే ఒక రిజల్ట్ మనకు అనుకూలంగా వచ్చినా అందులో 100 ఫ్యాక్టర్లు ఉంటాయి విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఏదో ఆ డెస్టినీ ఏదో అలా జరిగిపోయింది అనుకోవాలంతే. దాంట్లో నేనేం చేసినా, నేనేదో నా 100% పెట్టినా, ఓకే అది ఆ రోజు నాకు రావాల్సింది వచ్చేసింది అంతే, అలానే అనుకోవాలి. నేను అదే అనుకుంటా. ఆర్ఎల్స్ అనవసరంగా మొత్తం నేనే చేసిన అనుకోవడం అనేది చాలా చాలా రాంగ్ థింకింగ్, చాలా చాలా రాంగ్ వే ఆఫ్ హ్యావింగ్ దిస్ థాట్. ఎందుకంటే వెన్ యూ సే దాట్ మొత్తం నేనే చేసిన అనుకుంటారు కదా, అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు ఫెయిల్ అయినప్పుడు కూడా అట్లనే ఆలోచిస్తారు, మొత్తం నా వల్లే పోయింది అని. సో మొత్తం మీ వల్ల పోలేదు, మొత్తం మీ వల్ల కూడా రాలేదు. గుర్తుపెట్టుకోండి ఇది. సో దట్ ఈస్ వై ఐమ్ టెలింగ్ యూ, ఎక్కువ ఆలోచించకండి ఆ రిజల్ట్స్ గురించి, బయట నాయిస్ గురించి ఎక్కువ అసలు పట్టించుకోకండి. ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి అబ్బా. ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ జర్నీ ఉంటుంది కదా, బ్యూటిఫుల్ జర్నీ. సక్సెస్ ఎంతసేపు చెప్పు, సక్సెస్ వచ్చిన రోజు ఎంజాయ్ చేస్తావు, ఆ ఒక్కరోజే ఎంజాయ్ చేస్తావు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ బ్యాక్ టు లైఫ్. ఆ ఒక్కరోజే నీకు కావాల్సిన అటెన్షన్ అంతా వస్తుంది, అందరు నీకు వావ్ గ్రేట్ గ్రేట్ అని చప్పట్లు కొడతారు. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అంతే. ఓకే, సో అందుకే ఆ జర్నీ ఉంటుంది కదా, అది ఎప్పుడు మీకు మెమరబుల్గా ఉంటుంది. ఆ జర్నీ నుంచి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు, మీ పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకున్నారో అది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్ యూ గైస్. ఓకే, సో స్టే పాజిటివ్, బీ పాజిటివ్, కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ మేడ్ ఫర్ బిగ్ థింగ్స్. కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ డెఫినెట్గా మీరు అనుకుంది సాధిస్తారు అని రోజు మిమ్మల్ని మీకు చెప్పుకోండి. చాలామంది నాకు తెలీదు, బట్ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ టు మై సెల్ఫ్. ఓకే, అంటే మై పిచ్చోడ్లాగా రోజు గంటలు మాట్లాడుకోను, బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ లోగా, డీమోటివేట్గా అనిపించినప్పుడు నేను అలోన్గా సింగిల్గా ఉండేసి ఐ జస్ట్ టాక్ టు మై సెల్ఫ్. ఐ టెల్ మై సెల్ఫ్, డూడ్ నువ్వు చేసావు, కష్టపడ్డావు, సరే ఇట్స్ ఓకే. మేబీ ఎక్కడో ఒక చిన్న ఫ్యాక్టర్ మిస్ అయిందేమో, మేబీ ఎక్కడో దగ్గర మిస్ అయిందేమో, నువ్వు అనుకుంది అక్కడ కరెక్ట్గా చేయలేకపోయినావేమో, ఇట్స్ ఓకే ఫైన్, నెక్స్ట్ టైం కరెక్ట్గా చేద్దాం. నేర్చుకున్నావు కదా, ఇక్కడ నుంచి అర్థమైంది కదా, సో నెక్స్ట్ టైం లెట్స్ ఇంప్రూవ్ దిస్, లెట్స్ డూ ఇట్ బెటర్. అదే నేను చెప్పుకుంటా. బట్ ఐ నెవర్ టెల్ మై సెల్ఫ్ దట్ నేను ఒక వేస్ట్ గాని, నాకేం కాన్ఫిడెన్స్ లేదు, నేను ఏం చేయలేను లైఫ్లో, ఇలా నాకు నేనైతే ఎప్పుడు చెప్పుకోను. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మనల్ని మనం నమ్ముకోవాలి. మనకి చాలా ఇష్టం ఉండాలి గైస్, మనకి చాలా ఇష్టం ఉండాలి. అప్పుడే కదా మనల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని, మనం ఇష్టం ఉండి, మన మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే కదా అప్పుడు మనం అనుకుంది జరుగుతుంది. Yes or no? So strongly believe this that you are made for good things, great things. Okay, so elanti negative thoughts పెట్టుకోకండి. ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నా కూడా 100% హానెస్టీ, 100% డెడికేషన్ తో మీరు కానీ వర్క్ చేస్తే ఏదో ఒక రోజు మీరు అనుకున్న దానికన్నా డబుల్ సక్సెస్ వస్తుంది. ఓకే, ట్రస్ట్ మీ. మీరు కావాలంటే you will only get to know this guys. Okay, so thank you so much everyone. That is what I wanted to tell you. So yep, that's it. ఇంకేమన్నా you have any more so ఇలా పాడ్కాస్ట్ చెప్పా కదా వీక్ చేస్తూ ఉంటాం. So if you have any other doubts you can ask me in the comment section below. And ఏదైతే అంటే అందరికీ రిలేటబుల్గా, అందరికీ ఫేస్ అయ్యే కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, I'll definitely take it up and I'll give my point of view. Okay, so thank you guys, thank you so much everyone. And if you have loved this podcast, do like the video and also share చేయండి. Okay, మీరు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరితైనా, if you find it helpful, definitely you can share it and also subscribe to our channel. Okay, so thank you so much everyone. కలుద్దాం మనం ఇంకో పాడ్కాస్ట్లో. Till then, take care everyone. Bye. This is Gautam signing off.